హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను నా ఫ్యామిలీ చాలా బాగున్నాం. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది కదా. యాక్చువల్లీ మేము హౌస్ షిఫ్ట్ అయ్యామన్నమాట. సో దానివల్ల మాకు వీడియోస్ షూట్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ అవ్వలేదు అసలు. సో ఇంక అందుకే ఏం పోస్ట్ చేయలేదు. ఊరికే ఏదో ఒకటి పోస్ట్ చేయడం ఎందుకని చేయలేదన్నమాట. హౌస్ అయితే చాలా హెవీ హార్ట్తో వెకేట్ చేసాం మేము. ఎందుకంటే ఆ హౌస్ మాకు చాలా ఫీజిబుల్గా ఉండేది. చుట్టూ నైబర్స్ కూడా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు మాకు. బట్ ఇంకా ఏం చెప్తాం, ఖాళీ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ వచ్చేసాం కొత్త హౌస్కి. ఇది కూడా నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. ఈ వీడియో రికార్డ్ చేసి నియర్లీ 3 months అయిపోతుంది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఈ డిలేకి రీజన్ ఏంటి అన్నది ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియట్లేదు. బట్ ఫైనల్లీ మీరు నా హస్బెండ్ బర్త్డేకి నేను చేసిన డిఐవై ఒకటి చూడబోతున్నారు. నేనైతే అమెజాన్లో చాలానే డ్రెస్సెస్ చూసా ఇలాంటివి. బట్ మా హస్బెండ్కి పాప పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే కదా, సో సంథింగ్ స్పెషల్ ఉండాలి అని చెప్పి నేనే డిఐవై చేద్దాము అని చెప్పి ఈ ప్లెయిన్ డ్రెస్ అయితే తీసుకున్నా. ఇది నేను ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేశాను. ఈ మస్టర్డ్ ఎల్లో డ్రెస్ మీద బ్రైట్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎలాస్టిక్ మిక్స్ అయ్యి రావడం వల్ల హుక్ పెట్టి ట్రై చేసినా అది ప్రాపర్గా రావట్లేదు అవుట్పుట్. ఇంకా అందుకని డ్రాప్ అయిపోయి ఇంకా పెయింటింగ్ ఫిక్స్ అయిపోయాను. థ్రెడ్ వర్క్స్లో నేనేం ఎక్స్పర్ట్ని కాదు. బట్ చిన్నప్పుడైతే మా అమ్మ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్న టైంలో మా అక్క నేను కలిసి గొలుసు కుట్టు కాడకుట్టు అవి నేర్చుకొని మేము మా అమ్మది ఒక చీర మీద అయితే కుట్టాము. చిప్స్ అంటించి మంచిగా రెడీ చేసాం మా అమ్మకు ఒక చీర. ఆ తర్వాత అయితే నాకు తెలిసి నేనైతే ఏం చేయలేదు, లైక్ డ్రెస్సెస్ శారీస్ మీద కానీ ఇంక దేని మీద కూడా థ్రెడ్ వర్క్స్ అయితే ఏం చేయలేదు. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ నో దట్ ఐ డూ పెయింటింగ్ వర్క్స్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. సో పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. పెయింటింగ్ చేయడం నాకు ఈజీనే, బట్ ఎందుకు ఈ డ్రెస్ మీద చేస్తున్నప్పుడు ఓకే ఏదన్నా మళ్ళీ మిస్టేక్ చేస్తే డ్రెస్ అనవసరంగా పాడైపోయిద్ది అన్న థాట్ వచ్చింది. ఇంక అందుకని ఒక్కసారి పెన్సిల్తో జస్ట్ అలా రఫ్గా ఒక స్కెచ్ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇంకా పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేశా. ఏ కలర్స్ ఎక్కడ యూజ్ చేయాలి అన్నది కూడా నేను ముందుగానే ఫిక్స్ అయ్యాను అనమాట. సో దట్ మనకి వర్క్ అన్నది ఈజీ అవుతుంది అని. అండ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు మిడిల్లో నేను ఒక 3 న్యూస్ పేపర్స్ అన్నది పెట్టాను. ఎందుకంటే మనం పైన వేస్తున్న పెయింటింగ్ ప్రింట్ బ్యాక్ సైడ్ పడకుండా ఉంటుంది అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఎప్పుడు పెయింటింగ్ చేసినా సరే పెయింటింగ్ బాటిల్ అన్నది నేను ఎప్పుడు దగ్గర పెట్టుకోను. జస్ట్ ఆ క్యాప్స్ ఉంటాయి కదా, మనం షేక్ చేస్తాం కదా బిఫోర్ యూజింగ్, ఆ క్యాప్ తీసుకుంటా. అందులోనే నాకు ఏదన్నా అవసరమైతే అందులోనే నేను కొంచెం దాన్ని థిన్ చేసుకొని అదే యూజ్ చేస్తాను తప్ప నేను పెయింట్ బాటిల్ ఎప్పుడు కూడా దగ్గర తెచ్చిపెట్టుకోను. ఎందుకంటే బై మిస్టేక్ మన బ్యాడ్ లక్ కొద్దీ ఎప్పుడైనా బాటిల్ స్పిల్ అయ్యిందా ఫ్యాబ్రిక్ మీద ఇంకా అంతే సంగతి, మనం ఇంకా దాన్ని ఏం చేయలేము. దట్టు నేను అవుట్ సైడ్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఇట్లాంటి ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఐ కాంట్ బేర్ ఇట్ ఎట్ ఆల్. అందుకోసమనే ముందుగా నా జాగ్రత్త అన్నది నేను తీసుకుంటా. రీఫిల్లింగ్ అన్నది కొంచెం ఇబ్బందే, బట్ ఇట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. నాకు అవుట్పుట్ అన్నది ప్రాపర్గా రావాలి అంతే. ఇక్కడైతే నేను డాడీస్ ఫస్ట్ బర్త్డే విత్ ఈషా అని చెప్పేసి రాశాను అనమాట దీని మీద. ఇప్పుడు అదే పెయింట్ చేస్తున్నా. చూద్దాం అది లాస్ట్కి అవుట్పుట్ ఎలా వచ్చిందన్నది. మీరు కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు నచ్చిందో లేదో. ఇందాక మెన్షన్ చేశాను కదా నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తానని చెప్పి. యూజువల్గా అయితే నేను మ్యారేజ్ ముందు వరకు చేసేదాన్ని, చాలా యాక్టివ్గా బిజినెస్ చేశాను అందులో. బట్ ఇంకా తర్వాత అలా అలా బిజీ అయిపోయాను. మళ్ళీ రీసెంట్గా మా హస్బెండ్ బర్త్డే స్టార్టింగ్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేశాను బిజినెస్ని. సో మీకు ఎవరికైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ ఏమైనా గిఫ్ట్స్ కావాలి అని అన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తాను.
అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కావాలి అని అంటే నా కాంటాక్ట్కి మీరు మెసేజ్ చేయండి, లేదు నా ఇన్స్టాగ్రామ్కి చేసినా నేను రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా. బట్ ఏంటి అని అంటే నాకు ప్రాపర్గా మీకు ఏ డేలో కావాలి అన్నది స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. సో దట్ నేను ఆ టైంకి ఇవ్వగలనా లేదా అన్నది ముందే చెప్పేస్తాను. ఒకవేళ నా వల్ల అవుతుంది అని అంటే అవుతుంది అని చెప్తా, పక్కగా ఆ టైంకి నేను డెలివర్ చేస్తాను. లేదు అవ్వదు అంటే మాత్రం ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే నేను కూడా నా ప్రొఫెషనల్ వర్క్ చూసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ పర్సనల్ వర్క్స్ చూసుకోవాలి, అండ్ ఈ వర్క్స్ కూడా చూసుకోవాలి. సో ఇన్ని హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి ముందే నేను క్లారిటీగా చెప్పేస్తాను. అండ్ ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీయే, నేనైతే ఎక్కువ అయితే ఛార్జెస్ చేయను. నాకు ఎంత పడుతుందో ఆ ఛార్జెసే తీసుకుంటా. నేను చేసిన వర్క్ రిలేటెడ్ ఛార్జెస్ అయితే చాలా మినిమల్ ఉంటాయి. మీరు ఒక్కసారి ఎప్పుడైనా మీకు అవసరమైతే నాకు కాంటాక్ట్ చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. కంపేర్ టు అదర్ పేజెస్ అండ్ అదర్ గిఫ్ట్స్ ఇవైతే చాలా అఫోర్డబుల్గా అనిపిస్తాయి మీకే. సో ట్రై చేయండి ఒకసారి. ఈ యూట్యూబ్ జర్నీకి మెయిన్ రీజన్ అయితే నా హస్బెండ్ అండి. తనే నన్ను ఎంకరేజ్ చేసి వీడియోస్ పోస్ట్ చేయమని చాలా ఫోర్స్ చేశాడు. నాకైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయ్యి షేర్ చేయడం పెద్ద ఇష్యూ ఏం అనిపించలేదు. ఎందుకంటే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తేనే కానీ మన కాంటెంట్ ఏంటి చూడలేరు వాళ్ళు. బట్ యూట్యూబ్ అయితే అలా కాదు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ పర్సన్ అన్న వాళ్ళు చూస్తారు మన వీడియోస్. సో దానికోసం నేను కొంచెం హెసిటేట్ అయ్యాను, ఎందుకు అవసరమా మనకి అని చెప్పి. బట్ తనైతే నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. సో ఎలా సపోర్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పి నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇనీషియల్ కాంటెంట్ అంతా కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ ఓల్డ్ రీల్స్ అన్నీ పోస్ట్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఛానల్ని కొంచెం ఎంగేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో. సో ఆఫ్టర్ దట్ ఒకరోజు నేను కూడా మా హస్బెండ్ని అడిగాను అనమాట, నువ్వు కూడా వచ్చి ఒక రీల్ చేయొచ్చు కదా అని చెప్పి. తను కూడా ఆ రోజు వచ్చి బాగానే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. ఆ రోజు నేనైతే ఫస్ట్ టైం తన యాక్టింగ్ చూసి షాక్ అయ్యాను. ఓకే, నీ దగ్గర కూడా ఇంత టాలెంట్ ఉందా, సరే లెట్స్ డూ దిస్ టుగెదర్ అన్న ఉద్దేశంతో ఇద్దరం స్టార్ట్ చేసాము కపుల్ రీల్స్. ఆ వీడియోస్కి వ్యూస్ అయితే 1.1K, 2.3K, ఈవెన్ 9.5K వరకు కూడా వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్ చూసి మాకే అనిపించింది, ఓకే చేద్దాము, మన ఫేసెస్ కూడా జనాలు చూస్తున్నారు అన్న ఒపీనియన్ అయితే వచ్చింది మాకు. సో కంటిన్యూ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది మాకు. ప్రజెంట్ అయితే మా ఛానల్ ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ ఇన్ ఫ్యూచర్. కాంటెంట్ నచ్చి మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ దీనికి కంటిన్యూషన్ ఇంకొక వీడియో ఉంది, అది మా హస్బెండ్కి నేను ఈషాకి డ్రెస్ వేసి చూపించిన వీడియో. నేను అది కూడా పోస్ట్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మేము రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికైతే 100% ట్రై చేస్తాము. అండ్ స్టిల్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నచ్చిన వీడియోస్ ఏవైనా ఉంటే అవి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. See you in the next video. Bye bye guys.